వెంటనే బిఆర్ నాయుడు వెంటనే బిఆర్ నాయుడు వెంటనే బిఆర్ నాయుడు వెంటనే కామాంధుడు 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 బిఆర్ నాయుడు వెంటనే బిఆర్ నాయుడు వెంటనే. పక్కన పెడతాం, పక్కన పెట్టండి. చీఫ్ జస్టిస్ వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, కేంద్రం నుంచి ఎవరు వచ్చినా, లేకపోతే చంద్రబాబు గారు స్వయాన వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా ఆయనే ఎదురెళ్ళి స్వాగతం పలుకుతున్నారు. ఆయనే ఎదురెళ్ళి స్వాగతం పలుకుతున్నారు. అంటే భక్తులకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పే హిందుత్వం గురించి కానివ్వండి, లేకపోతే మీరు ఇస్తానని చెప్పిన గౌరవం కానివ్వండి, ఇదేనా అని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. 5 సంవత్సరాలు మేము పరిపాలించినప్పుడు మేము గొప్పగా చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో హిందుత్వ ధర్మాన్ని అన్ని విధాలుగా కాపాడిన నాయకుడు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు విజయవాడలో కూల్చేసిన గుళ్ళు కానివ్వండి, అవన్నీ కట్టి శంకుస్థాపన చేసి కట్టిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఏ కార్యక్రమాలు వచ్చినా, ఏ పూజలు వచ్చినా, ఏ పండగలు వచ్చినా అన్ని గారి ప్రభుత్వం తరపున సవ్యంగా నడిపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ ప్రభుత్వంలో ఏంటి? శ్రీకాకుళంలో తొక్కిస్లాట్లు, విజయనగరంలో తొక్కిస్లాట్లు, ప్రసాదంలో పురుగులు వస్తాం, ప్రసాదంలో చీమలు వస్తాం. ఈ విధమైన చేతగాని పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుంది. ప్రజానీకం గమనిస్తున్నారు. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే షో రాజకీయాలు, మీరు చేసే డబ్బా రాజకీయాలన్నీ గారా ప్రజానీకం గమనిస్తున్నారు. కేవలం ప్రజానీకం కాదు, పైన ఉన్న దేవుడు గారు గమనించి మీకు బుద్ధొచ్చే విధంగా, రాబోయే రోజుల్లో మీకు బుద్ధొచ్చే విధంగా దేవుడు అదేవిధంగా ప్రజానీకం మిమ్మల్ని శిక్షిస్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఎప్పటికైనా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వేలాదిగా ప్రజానీకం కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ఎమ్మెల్సీ గారు కల్పలత రెడ్డి గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి, అయ్యా చంద్రబాబు నాయుడికి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చే విధంగా, నీ గౌరవం, నీ ప్రతిష్ట కాపాడించే విధంగా ఆయనకి బుద్ధి ప్రసాదించాలని చెప్పని ఆయన కోరుకున్నాం. అదే విధంగా ఇంకొక మహిళతో ఉంటారంట అని చెప్పని మాట్లాడుకుంటున్నారు. లేకపోతే లడ్డూ తినేటప్పుడు దీంట్లో ఏం కలిసిందా అని చెప్పని ఏదైతే మీరు చేసిన అబద్ధ ప్రచారం ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి అప్పుడు తొక్కిస్లాట్లో మనుషులు చనిపోతే దాని గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి, వైకుంఠ ఏకాదశి దగ్గర నుంచి, పూజల దగ్గర నుంచి ఎంత బాగా చేశారో అని చెప్పని ప్రజానీకం అనుకుంటే, ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం నిజంగా మీ కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేయటని చెప్పి నేను సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, నాకు కులదైవం వెంకటేశ్వర స్వామి అని, ఆయన వల్లే నేను ఈ విధంగా ఉన్నానని చెప్పని చెప్తారు కదా. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ, భక్తి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తాం. ఎందుకు చేయలేకపోతున్నారు? 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడారంటేనే వెంటనే తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు అడ్డంగా వీడియోలతో దొరికిపోయి ఉత్తరాలు స్వయాన మీకే ఉత్తరాలు రాసి మహిళగా నాకు రక్షణ కల్పించండి చెప్పని చెప్పిన మహిళకి ఈరోజుకి మీరు ఏం న్యాయం చేశారు? కూటమి ప్రభుత్వంలో ఉంది బిఆర్ నాయుడు నేను తొలగించారా, లేకపోతే పిలిచి మందలు ఇచ్చారా? చేసే దమ్ము ధైర్యంగా ఈరోజు మీకు లేకపోయిందని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే భయం, ఎక్కడ తొలగించినా లేకపోతే ఎక్కడ మందలు ఇచ్చినా టీవీ ఛానల్స్లో, ఆయన వార్తా ఛానల్లో ఎక్కడ మన గురించి, మన కూటమి ప్రభుత్వం గురించి నిజాలు చెప్తారని చెప్పిన భయంతో ఈరోజు మీరు ఆయన తొలగించలేకపోతున్నారు.